అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ యాక్చువల్లీ నేపాల్లో జరిగిన ఒక ఈ పరిణామం అన్నమాట. నేపాల్‌లో ఏం జరిగింది అని అంటే చాలామంది చాలా వీడియోస్ చేసింది దీనిపైన నేను కూడా చూస్తున్నాను. నాదే ఇంగా చాలా లేట్‌గా అని చెప్పుకోవచ్చు. ఇంగా కొంత బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి అట్లా నడుస్తుంది. బట్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సో, జనాలు ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేపాల్‌లో ఒక యుద్ధమే జరిగింది. ప్రభుత్వం మారింది. మరి ఈ యుద్ధం ఎవరు చేసిండ్రు అంటే పిల్లలు చేసిండ్రక్కడ. ఏ ఏజ్ గ్రూప్ అంటే బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 15 అండ్ 30 అని చెప్పుకోవచ్చు. దీన్ని జెన్‌జీ పాపులేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. జెన్‌జీ అంటే ఒక 1997 నుంచి ఇప్పుడు 2013 వరకు ఉన్న ఈ పుట్టిన పిల్లలు ఉంటారు కదా! వీళ్ళని జెన్‌జీ అంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క ఏజ్‌కి ఒక్కొక్క జనరేషన్. వాళ్ళ తర్వాత వాళ్ళని ఇప్పుడు మనం జెన్ ఆల్ఫా అంటూ ఉంటాం అనమాట. సో, ఈ జనరేషన్ ఏం చేసింది అంటే మీరు కరెక్ట్‌గా గనుక ఆలోచిస్తే వీళ్ళకు పేరెంట్స్ అంటే ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ అనమాట. లెట్స్ సే ఇప్పుడు అరౌండ్ ఒక 45 నుంచి 55 ఈ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి చూసిండ్రా? ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలే ఈ జెన్‌జీ పాపులేషన్ అని చెప్పి చెప్తాను నేను. ఎందుకు అంటున్నా అంటే చూడండి ఒకసారి ప్రాక్టికల్‌గా ఇప్పుడు కంఫర్ట్స్ పిల్లలకి ఇచ్చిండ్రు. పిల్లలకు కొంత కంఫర్ట్స్ ప్రొవైడ్ చేసిండ్రు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసిండ్రు. వాళ్ళకు ఏం కావాలనో అట్లా గైడ్ చేసిండ్రు. ఎవరు? పేరెంట్స్ చేసిండ్రు. చాలా మట్టుకు ఇప్పుడు మనం 70 ఇయర్స్ కంటే ముందు చూసుకున్న దానికి ఒక 80 ఇయర్స్, 70 ఇయర్స్ అట్లా చూసుకుంటే అప్పుడు తక్కువ ఎడ్యుకేషన్ ఉండేది. ఒక 50 ఇయర్స్ దగ్గరకొచ్చేసరికల్లా మంచి ఎడ్యుకేషన్ అందింది. ఇప్పుడైతే ఇంకా మరీ అడ్వాన్స్డ్‌గా అందింది. సో, ఈ పిల్లలేంటంటే దే ఆర్ వెరీ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ దేర్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ థాట్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. మనకంటే గూడా ఇప్పుడు మాకంటే మా ఏజ్ గ్రూప్ కంటే గూడా మా పిల్లల ఏజ్ గ్రూప్ ఇంకా చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటారు వాళ్ళు థాట్ ప్రాసెస్‌లలో. నేను చూస్తున్నాను. ఐ యామ్ టెల్లింగ్ యూ. వాళ్ళకి కొన్ని తెలవకపోవచ్చు ఎక్స్‌పీరియన్స్ లేక. కానీ ఓవరాల్‌గా వాళ్ళ కాగ్నిషన్ లెవెల్స్ మనకంటే చాలా బాగున్నాయి. సో, ఈ మాటని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఐ హావ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఐ హావ్ సీన్ క్వైట్ ఎ ఫ్యూ చిల్డ్రన్ లైక్ ఏజ్ గ్రూప్స్ నేను చూస్తూ ఉంటాను కదా! ఐ ఈవెన్ టీచ్ ఎట్ మెడ్ స్కూల్. సో, ఐ నో హౌ ది స్టూడెంట్స్ ఆర్. సో, అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటుంటే, మరి ఈ పిల్లలకు ఇట్లాంటి ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్ని మనము సప్రెస్ చేయగలమా అంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్. ఇంక ఎస్పెషల్లీ వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకి ఇయ్యకపోతే ఇంట్లో ఎట్లా గొడవ జరుగుతుందో అట్లాంటిది వాళ్ళకి లైఫ్‌లో ఏం కావాలో అవి దొరక్కపోతే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయితారు. ఫ్రస్ట్రేట్ అయిన సందర్భమే ఈ జెన్‌జీ రెవల్యూషన్. ఈ జెన్‌జీ రెవల్యూషన్ అంటే ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళకు ఏమీ లేవు ఇప్పుడు. మనం గనక అంటే నేపాల్‌లో చూసుకుంటే ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ ఉంది. కానీ వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఏమీ లేదు. అది లేక ఏకంగా రష్యాలోకి పోయి కూడా యుద్ధాలు చేసుకొని వస్తుర్రు. ఇంగ మన దగ్గర గూర్ఖా లెక్క పనిచేస్తా ఉంటారు. ఇంగ సింగపూర్, మలేషియా ఈ చిన్న చిన్న కంట్రీస్ చాలా మంది వెళ్తుంటారు. ఆల్మోస్ట్ ఒక 70, 80 లక్షల మంది లైక్ ఐ మీన్ పీపుల్ హూ ఆర్ నేపాలీస్ వాళ్ళు వేరే ప్లేస్‌లలో పోయి బతుకుతున్నారు. సరే ఇంతైనా కూడా ఇప్పుడు మరి లోకల్‌లో మరి ఎంతో కొంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ కావాలి కదా! అంటే ఆ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయింది కూడా ఎట్లయిపోతుందంటే చాలా కరప్ట్ అయిపోతున్నారు. అక్కడ పొలిటీషియన్స్ బాగా కరప్ట్ అయిపోయారు. ఎంత కరప్ట్ అయిపోయారంటే వాళ్ళకు అసలు వాళ్ళు తప్పు చేసినంటే కూడా వాళ్ళ పైన విచారణ జరగదు. ఈ తారాస్థాయికి చేరింది. ఇదంతా ఒక స్టెప్‌లో జరుగుతూ ఉంటే, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రాక్టికల్‌గా ఆలోచించండి పేరెంట్స్. నేను ఒకటే మాట చెప్పా. ఎవరి పేరెంట్స్ అనే కాదు ఎవరైనా గూడా, నేను ఒక మాట ఏం చెప్తానంటే, మన పిల్లలది ఫోన్ తీసేసుకుంటే, లెట్స్ సే ఒక 20 ఇయర్ ఓల్డ్ చైల్డ్‌ది ఫోన్ తీసేసుకుంటే, పిల్లోడు వింటాడా మన మాట? యూ థింక్ దట్ ఈస్ పాసిబుల్? అది మనకు పాసిబుల్ అవుతదా? అంటే ఇంపాసిబుల్ అని చెప్తాను నేను. ఎందుకు అంటే, వాళ్ళు సోషల్ నెట్‌వర్క్ తోటి అంత కమ్యూనికేట్ అయ్యున్నారు. అదే టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ మనకు ఏమైందంటే అట్లా కనిపించింది. అంతే అయింది. ఒక ఫ్లేర్ అక్కడ కనిపించింది. అక్కడ మనకు కనిపించిన ఫ్లేర్ ఎట్లయిందంటే, మొత్తం అసలు నేపాల్‌నే తగలబెట్టేసే లెవెల్‌కెళ్ళిపోయిందది. ఏమైందంటే వాళ్ళ సోషల్ మీడియాని బ్యాన్ జేషిండ్రు. ఇక 23 యాప్స్‌ని బ్యాన్ జేషిండ్రు. ఒక్క ఎక్సెప్ట్ టిక్‌టాక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫేస్‌బుక్కు, ట్విట్టరు, వాట్సాప్ ఇట్లా చాలా వాటిని కూడా బ్లాక్ చేసిండ్రనమాట వాళ్ళ సోషల్ మీడియాస్‌ని ఎస్పెషల్లీ రైట్. స్నాప్‌చాట్ ఇట్లాంటివి. సో, బ్లాక్ చేయడంతోటి ఏమైందంటే ఇప్పుడు అది కమ్యూనికేషను రకరకాలుగా ఉన్నది. ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ సోషల్ మీడియాలో ఎంతో చేసుకుంటా ఉంటారు. అట్లాంటిది వాళ్ళని బ్లాక్ చేస్తే కష్టం. జర్నల్స్ రాసుకునే వాళ్ళుంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో కొంత డేటా కలెక్ట్ చేసుకుంటారు. ట్విట్టర్ నుంచి చాలా డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఫేస్‌బుక్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు దానిపైన చేస్తారు. అది బ్లాక్ చేసింది. సో, దీనితోటి ఏమైందంటే ఇట్లా జర్నలిస్ట్‌ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా చేసేసి, పిల్లలకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా చేసేసి, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ తగ్గించేసేసి, వాళ్ళకసలు ఏమీ లేకుండా చేస్తే ఈ అన్‌ఎంప్లాయ్‌మెంటు, ఈ కరప్షను, వాళ్ళు నెపో కిడ్స్ అని అంటుంటారు. నెపో కిడ్స్ అంటే ఏంటంటే ప్రీమియర్‌గా ఉండే ఈ పొలిటీషియన్స్ పిల్లలు, మామూలుగా ఉండే మన అట్లాంటి చిన్న కుటుంబాలు ఉంటాయి గదా! వీళ్ళందరికీ ఎట్లయిపోయిందంటే సిట్యుయేషన్ వాళ్ళేమో
అసలు దే ఆర్ ఆన్ క్లౌడ్ 9 అంటే వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి మాత్రం ఇంకా కఫిన్స్‌లో ఉన్నారు. కఫిన్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేపాల్‌లో ఇప్పుడు రష్యాకెళ్ళి అక్కడ చనిపోయి వచ్చిన వాళ్ళను అట్లా పెట్టెబెడతారు కదా! దాన్ని కఫిన్ అంటుంటారు. ఆ కఫిన్స్‌లో పెట్టినట్టు అయిపోయిందనమాట వాళ్ళ లైఫ్. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో జరుగుతున్నప్పుడు ఇంతింత రాద్ధాంతాలు జరుగుతున్నప్పుడు మరి చేయాల్సిన పనులు ఏం చేయకుండా అసలు ప్రభుత్వం ఎట్లా పడితే అట్లా చేస్తే జెన్‌జీ రెవల్యూషన్ వచ్చింది. ఈ జెన్‌జీ రెవల్యూషన్ వస్తే దీంట్లో ఒక 30 మంది చనిపోయిందని ఇప్పటిదాకా మనకు నంబర్స్ చెప్తా ఉన్నాయి. అట్లాగే ఒక కొన్ని 300, 400 మందో ఇంకెక్కువ మంది బుల్లెట్స్ తోటి కాల్చిండ్రు. అసలు రబ్బర్ బుల్లెట్స్ కాకుండా వీళ్ళ దగ్గర కాల్చింది రియల్ బుల్లెట్స్. దాంతో అంతమంది చనిపోయిండ్రు, అంతమంది దెబ్బలు తిన్నారు, వీళ్ళంతా హాస్పిటలైజ్ అయ్యిండ్రు, ఇవన్నీ జరిగినాయి. అయితే నాకు ఒక క్వెషన్ ఇక్కడ. మరి పిల్లలకు ఉద్యోగం లేదు అని పేరెంట్స్ ఎంతో ఎంతో వాళ్ళని టార్చర్ చేస్తా ఉంటారు. యాస్ ఎ పేరెంట్ మనం ఏం చేసినామని నేను ఈ వీడియోలో అడుగుతున్నాను అందరిని పేరెంట్స్‌ని. యాస్ ఎ ఫాదర్ అంటే యాస్ ఎ ఫాదర్, యాస్ ఎ మదర్ మనం ఏం చేసినామంటే, నేను చదువు చెప్పినా కదా! ఇంతకంటే ఏం చేసినా కదా! అని వాళ్ళంటారు. వాళ్ళు చదువుకున్నారు కదా! అని నేనంటా పిల్లలు. పిల్లలు కూడా చదువుకున్నారు. మనం చదివిపిస్తే వాళ్ళు చదువుకున్నారు కదా! మరిగ అంతకంటే ఎక్కువ నేనేం చేయాలి అని అంటారు. మరి అంతకంటే ఎక్కువ పిల్లోడు ఏం చేయాలి అని నేను వాళ్ళ తరఫున వాదిస్తున్నా ఇప్పుడు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, వాళ్ళు చేయాల్సిన యుద్ధాలు వాళ్ళయి కావు. మన యుద్ధాలవి. కానీ మనం ఏం చేసినామంటే, మన ఇంట్లో టీవీ చూసుకొని బజ్జీలు, మిర్చీలు తీసుకొని మంచిగా టీవీ ముంగట కూర్చొని నేనేం చేయాలనే టైప్‌లో నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ పిల్లోడిని వాని దారిన వాడిని పంపిస్తే ఇవాళ ఏమైంది? ఆ పిల్లలు 30 మంది చనిపోయిర్రు. వాళ్ళు ఎవరి కోసం చనిపోయిర్రు? మీ టార్చర్ భరించలేక చనిపోయిర్రు. పేరెంట్స్ టార్చర్ భరించలేక చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు అందులో. చాలా మందే ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా రోడ్ల పైనకి వచ్చిందంటే ఇంట్లో ఇంక ఆ ప్రెషర్ తట్టుకోలేక, ఇంట్లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనే సిట్యుయేషన్ తట్టుకోలేక ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను చూస్తున్నాను. మనందరికి కూడా తెలిసిన విషయాలే ఇవన్నీ గూడాను. అయితే మరి మనమేం జేయాలి అని జెప్పి పేరెంట్స్ అడుగుతా ఉంటారు. మనమేం జేయాలంటే నేను పేరెంట్స్‌కి ఒకటే మాట జెప్తా ఉంటా ఇందులో. మన వంతు ప్రయత్నంగా మనము ఎక్కడెక్కడైతే గవర్నమెంట్‌ను మనం ప్రశ్నించేది ఉంటదో, మీకు తెలిసినంత మటుకు ఆ బేసిక్ లెవెల్‌లోనైనా క్వెషన్ చేయండి. ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతా ఉంటాయో అక్కడక్కడ బేసిక్‌గా క్వెషన్ రైజ్ చేసుకుంటా. ట్విట్టర్‌లో ఒక చిన్న ట్వీట్ పెట్టండి. ఒక చిన్న ఎక్కడన్నా ఒక ఆర్టికల్ రాయండి ఒక న్యూస్ పేపర్‌లో. మీరు దీన్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ చేయాల్సిన అవసరం లేదు. లేకుంటే మొత్తం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఎవిడెన్స్‌లు ఆర్‌టీఐ యాక్ట్ ఏసుకొని, ఆర్‌టీఐలో వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేయండి. ఇప్పుడు ఉద్యోగాలు ఎన్నొచ్చినాయి, ఈ సంవత్సరం ఎన్నొచ్చినాయి, లాస్ట్ సంవత్సరం ఎన్నొచ్చినాయి, ఇంకా వేరే వేరే లోన్స్ ఎట్లిచ్చిండ్రు, ఇట్లాంటియన్నీ గనుక మీరు ఆర్‌టీఐ లాగా వేసుకుంటే గవర్నమెంట్‌ను మనం ప్రశ్నించినట్టయితది. అట్లా ప్రశ్నించినట్టయితే మన ప్రశ్నలకు జవాబులు ఎట్లా వస్తా ఉంటాయో, మన డెవలప్‌మెంట్ కూడా అదే విధంగా వస్తా ఉంటది. వాళ్ళు ఆన్సర్ ఇయ్యలేకపోతే మనం వాళ్ళని చూపిస్తా ఉంటాం. మీరు ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వలేదు. మీరు చూయించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉంటాం కాబట్టి, అప్పుడు ఏమైతదంటే, మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టయితది. ప్రశ్నించినట్టయితే అప్పుడు ఏమైతుందంటే ప్రభుత్వము ప్రశ్నలకు ఎప్పుడే ప్రజలు ఏం కోరుకుంటారో ప్రభుత్వాలు అవే కదా చేసేది. వాళ్ళని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేక వాళ్ళు అట్లా చేస్తా ఉంటారు. మనం గనుక ప్రశ్నిస్తే యాస్ ఎ ఫాదర్, యాస్ ఎ మదర్, యాస్ ఎ పేరెంట్, యాస్ ఎ గార్డియన్ హూఎవర్ యూ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ కూడా అయ్యుండొచ్చు, అత్తమామ కూడా అయ్యుండొచ్చు, బంధువులు అయ్యుండొచ్చు, పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, ఇంకో టీచర్స్, ఎడ్యుకేటెడ్ లెక్చరర్స్ ఎవరైనా అయ్యుండొచ్చు. కొంత సొసైటీ మీద బాధ్యత ఉన్న వాళ్ళం మనం ఎవ్వరమైనా అయ్యుండొచ్చు. కొంత ప్రశ్నిద్దాము. కొంత ప్రశ్నిస్తే ఇవాళ 30, 40 మంది చనిపోయిన పిల్లలు వాళ్ళు అసలు వాళ్ళు ఎంతో మానసిక వేదనకు గురయ్యో ఉండుంటారు ఆ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిండ్రు అనంటే. అట్లాగే ఇప్పుడు ఆ నేపాల్‌లో ఉన్న వాళ్ళు రష్యాకెళ్ళి వాళ్ళు చనిపోవడాలు ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే వాళ్ళక్కడ నెలకు ఒక $4,000 ఇస్తా ఉంటారు యూఎస్ డాలర్లు. ఇక్కడొస్తే ఒక 4, 5 లక్షలు అయితా ఉంటది అది నేపాల్‌కొస్తే. సో, ఆ లెవెల్‌లో డబ్బులు ఇస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడి వాళ్ళు అక్కడికెళ్తా ఉన్నారు. మరి వాళ్ళంతా సిద్ధపడి అక్కడికి వెళ్తున్నప్పుడు, మనం యాస్ ఎ పేరెంట్, యాస్ ఎ సోషల్ యాక్టివిస్ట్ ఏమన్నా మీరు అనుకోవచ్చు. కొంత సొసైటీ అంటే కొంచెం దేశం అంతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము ఎంతో కొంత నిలబడదాం వాళ్ళ తరఫున. ఎంతో కొంత నిలబడితే ఆ ప్రాణాలు మిగులుతాయి, దేశం అభివృద్ధి అయితది. ఇంకెన్నో జరుగుతాయి. అట్లాగే ఇప్పుడు ఇంకోటి చెప్తా ఉన్నాను. ఇక్కడ నేను చూస్తా ఉంటాను యూఎస్‌లో పిల్లలు ఇప్పుడు వస్తా ఉన్నారు. ఇంతకంటే ముందు మేము ఎప్పుడో 20, 25 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడున్న స్టోరీ, ఇప్పుడు స్టోరీ చాలా వేరేగా ఉంది. అప్పుడు మేము వచ్చిన వాళ్ళందరం చిన్న చితక యూనివర్సిటీలో జాబ్‌లో అక్కడిక్కడ జాబులు చేసుకొని అట్లట్లా గెట్ ఆన్ అయిపోయి తర్వాత ఇంక కెరియర్‌లో సెట్ అయిపోయినాం. కానీ ఇవాళ స్టూడెంట్స్‌ని చూస్తా ఉంటే ఎంతో మందిని చూస్తా ఉన్నాను నేను. దే జస్ట్ కమ్ అస్యూమింగ్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ ఓవర్ హియర్. ఎందుకంటే ఇండియాలో జాబులు లేవు, మాకేం దొరకట్లేదు. అప్పైనా సరే ఇక్కడ దాకా చేసుకొని వచ్చినాము అని అంటా ఉంటారు. ఈ అప్పులు ఎంత ఒక 30,00,000, ఒక 40,00,000, 50,00,000 ఇంక ఎంత పడితే అంత అప్పులు చేసుకొని ఇక్కడ దాకా వస్తుండ్రు. ఆ పిల్లలకు నిజంగా చెప్పాలంటే ఎనికి పోవడానికి దారి లేదు, ముందరకు పోవడానికి దారి లేదు. ఎనికి పోతే ఆ అప్పులంతా కట్టడానికి బాగా ఇబ్బంది అయిపోతది వాళ్ళకి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ జరుగుతున్నప్పుడు యాస్ యాస్ లైక్ యూ నో
సిటిజన్స్ ఆఫ్ ద నేషన్. మనం కొంత రెస్పాన్సిబిలిటీ ఉండి వాళ్ళ పిల్లల్ని కాపాడదాం. సో, ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే చూడండి ప్రజలారా, ఇక్కడ మీకు కొంత చూపిస్తా ఉంటాను. ఇక్కడ వీళ్ళు ఏం చూపించిండ్రు, ఏం చేస్తుండ్రు అని అంటే, ఒక్క నిమిషం లెట్ మీ టేక్ దిస్ పెన్. సారీ అసలు ఇప్పటిదాకా ఎక్కువ రామాయణం చెప్పిన అనిపించింది మీ అందరికీ. బట్ ఐ విల్ టెల్ యూ. ఇగో చూడండి, ఇది జెన్జీ అగెనిస్ట్ కరప్షన్ అండ్ నెపోటిజం. ఓకే, ఇది కరప్షన్ నెపోటిజం. ఇగో నెపో బేబీస్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఏంటంటే వీళ్ళు ఒక ఫార్వర్డ్గా, అంటే ఇంకా రిచ్గా ఉన్న పొలిటికల్ పిల్లలకు ఉన్న మామూలు పిల్లలకు తేడా. ఓకే, డిమాండ్ ఫర్ ఆపర్చునిటీస్. వాళ్ళకి ఆపర్చునిటీసే లేవు, వాళ్ళకు ఏమీ కూడా లేవు. ఈ సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి కూడా ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఆ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయలేదు ప్రభుత్వాలు. ఎట్లా అంటే వాళ్ళు రెగ్యులేటరీ పద్ధతులు తీసుకొచ్చి వాళ్ళని చేయలేదు కాబట్టి వీళ్ళందరూ రోడ్ల పైకి వచ్చి ఇంకా అసలు అన్ని ఆఫీసులు తగలబెట్టినట్టు మరి అంత అంత కోపం ఉంది, అంత ఆవేశం ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏం లేకపోతే ఏం చేయమంటారు పిల్లల్ని, ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళు. అందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అని అనుకుంటే ఆ సోషల్ మీడియా కూడా తీసేసింది కాబట్టి వాళ్ళు అంతా ఎజిటేటివ్ మోడ్కి వచ్చాను. నేను అట్లా రాండి అని నేను ఎవరికి చెప్పట్లేదు, ఎందుకు చెప్తున్నాను, మనం శాంతియుతంగా ఎన్నో చేయొచ్చు. జస్ట్ సింపుల్ క్వశ్చన్, ఒక ఆర్టీఏలో ఒక చిన్న క్వశ్చన్ వేస్తే సరిపోతుంది. ఒక పిల్లు వేయండి. ఇవాళ ఆధార్ కార్డును తీసుకొని కూడా మనము ఎస్ఐఆర్లో, అంటే మన మన బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓటర్ నుంచి నమోదు నుంచి తీసేసిన వాళ్ళని కూడా మళ్ళీ ఆధార్ కార్డు పెట్టి వాళ్ళని ఇంక్లూడ్ చేయవచ్చు. సో ఇట్లాంటివి కూడా వచ్చినాయి అనమాట. అంటే ఒక పిల్ ద్వారా వచ్చినాయి, ఒక ఆర్టీఏ ద్వారా వచ్చినాయి. మనం ప్రశ్నించడానికి డెమోక్రటిక్ పద్ధతులు ఉన్నాయి, వీటిని యూజ్ చేసుకుందాము. ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. మీరు ఈ సంవత్సరం ఎంతమంది పిల్లలకు మీరు, అంటే ఎంతమంది నిరుద్యోగులకు మీరు ఇంకా లోన్లు ఇచ్చిండ్రు, లోన్లు ఇచ్చి ఎంత ట్యాక్స్ రికవరీ చేసిండ్రు, లేకుంటే వాళ్ళకి ఎట్లాంటి లోన్లలో మీరు ఇచ్చిండ్రు అని ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. అట్లాగే రానట్టయితే ఇంత ఏమి ఇస్తలేరు పిల్లలకు అని చెప్పి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కోర్టులు ఉంటాయి, అందులో పిల్లు వేసుకోవచ్చు. సో ఇట్లాంటి అన్నీ జరుగుతుంటాయి, ఎంతోమంది చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. దో ఐ లివ్ ఇన్ ఓవర్సీస్, ఐఎమ్ టెలింగ్ యూ ఆల్. నేను కూడా అక్కడ ఆర్టీఐ పిల్ అని ఒక గ్రూప్ స్టార్ట్ చేసి నేను దాని మీద నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉన్నాను. సో బేసికలీ వాట్ ఐ మీన్ ఈజ్, ఇక దీన్ని ఎంతకంటే ఎక్కువ నేను లాగితే ఇంకా చెప్పడం చాలా ఉంది, కానీ బట్ వాట్ ఐ మీన్ టు టెల్ యూ, ఇంతకంటే ఎక్కువ చెప్తే కొంచెం కష్టం ఉంటుందేమో. బట్ ఐ విల్ ట్రై టు వైండ్ అప్ ఇన్ నెక్స్ట్ 2 minutes. అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేసిండ్రు, అసలు వాళ్ళ వాయిసెస్ అన్నీ తీసేసిండ్రు. ఈ గిరప్షన్ అంతా ఇక మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇవన్నీ కనుక చూస్తుంటే ఇది ఒకటే కాకుండా చూడండి, మనం ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ మనకు ఇండియాలో ఎట్లుందో వాళ్ళ దగ్గర కూడా అట్నే ఉంది. సో ఈ పావర్టీ ఏమో 90% అది ఇప్పుడు మన దేశంలో చూసినట్టే వాళ్ళ దగ్గర కూడా చూసుకోవచ్చు. 90% ఆఫ్ ది ఇన్కమ్ ఈజ్ హోల్డెడ్, ఐ మీన్ అసెట్స్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ హోల్డెడ్ బై 10% ఆఫ్ ది పీపుల్. అంటే 10% మంది ప్రజల దగ్గర 90% ఎకానమీ వాళ్ళ దగ్గరనే ఉంది, ఇంకా 90% మన దగ్గర 10% ఉంది. సో ఇట్లా నడుస్తున్నాయి ఆల్మోస్ట్ లెక్కలు. ఇట్లాంటప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎంత ఎక్కువ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు కొలాప్స్ అయిపోతూ ఉంది. వాళ్ళ మనం హైదరాబాద్లో కనుక ఒక పిల్లోడిని చదివించాలంటే, స్కూల్కి పంపించాలి, ఎల్కేజీ పిల్లోడికైనా ₹1,00,000 ఉంది. ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు ₹1,00,000? సరే ఎఫోర్డ్ చేయలేం కదా అని అనుకుంటే మరి గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామంటే ఆ స్కూల్లేమో కనీసం ఒక టాయిలెట్లు కూడా ఉండవు ఆ స్కూళ్ళల్లో, అంత దరిద్రంగా నడుస్తూ ఉన్నాయి అవన్నిట్లలో. సో ఇంకా దానికోసం ఒక కమిషన్లు వేస్తారు, అన్నీ చేస్తారు, కానీ అక్కడ ఏమీ జరగదు. సో ఇట్లాంటి సందర్భాలు ఒక 2% బడ్జెట్, ఒక 3% బడ్జెట్ పెడితే ఎడ్యుకేషన్ మీద ఎట్లా బాగుపడుతుందండి దేశం? ఎవరు ప్రశ్నించకుండా ఒక 2%, 3%, 5% దగ్గరికి వస్తే ఎట్లా? ఇంత డెవలప్డ్ కంట్రీస్ మీరు ఎక్కడన్నా చూసుకోండి, లైక్ ఎన్ని డెవలప్డ్ కంట్రీ యూ లుక్ ఎట్ ఇట్, వాళ్ళు కనీసం 10 నుంచి 15% పెడతారు. అమెరికాలో అయితే 20% పెడతారు, చైనాలో కూడా ఒక 20% పెడతారు. ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి హూ ఇన్వెస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఎడ్యుకేషన్. అందుకనే వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. మన దగ్గర 10th క్లాస్ అంటే ఇక్కడ వెస్టర్న్ వరల్డ్లో నిజంగా చెప్తున్నాను, కొన్ని మంచి కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఒక 10th క్లాస్ పిల్లోడు ఎంత బాగా చెప్పగలడంటే అసలు ఈజ్ ఎక్స్ట్రాడినరీ అనే టైప్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ప్యాటర్న్లు కానీ చాలా నాలెడ్జబుల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అట్లా అని ఇండియాలో లేరు అని చెప్పను నేను, కానీ నేను చెప్తా ఉన్నాను వాట్ ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దాట్. సో అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయాలి. ఒకప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ ఉంటుండే. మరి అది ఎక్కడుంది అలా తెలంగాణలో మనం కనుక చూసుకుంటే? ఆ యూనివర్సిటీ మొత్తం అసలు కృత ప్రభుత్వాలు అయితే మొత్తం దాన్ని ఏమన్నా చేసేసినా అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తలేదు. మనం వాళ్ళని వీళ్ళని అనడమని కాదు, మనం ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని అనడమని కాదు, మనవంతు ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నాము, అట్లా అయితేనే మనం దేశాన్ని కాపాడుకోగలము. ఇది నేపాలే కావచ్చు, బంగ్లాదేశే కావచ్చు, ఇక్కడ జరిగింది అదే, అక్కడ జరిగింది అదే. బంగ్లాదేశ్లో ఏం జరిగిందండి,
బంగ్లాదేశ్లో కూడా ఇదే స్టోరీ. ఏమైంది అంటే అక్కడున్న అంటే రిజర్వేషన్ కోటా అని అసలు విపరీతంగా ఇచ్చేసిండు. విపరీతంగా ఇచ్చేస్తే ఇక అసలు రాని వాళ్ళు ఇంకా యుద్ధాలు చేయాల్సొచ్చింది. షేక్ హసీనా దేశం దాటి పారిపోవాల్సొచ్చిందనమాట. సో ప్రజల్లారా ఇటు ఒక్కసారి చూడండి మీరు. ఒకసారి చూసి ఆలోచించండి. ఇంకా కొంచెం కిందికెళ్ళి చెప్తాను బిఫోర్ ఐ ఫినిష్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మన ఇండియాలో చూస్తే ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, అసలు ఇంత దారుణంగా ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ తట్టుకునేంత కెపాసిటీ ఉందా? ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా. ఇంగో ఇది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూస్తున్నా అంటే, ఇగో ఇది పార్లమెంట్ బిల్డింగ్‌లో తగలబెట్టేసారు నేపాల్‌లో. ఇగో ఇదేమో శ్రీలంక ఫస్టు, తర్వాత బంగ్లాదేశ్, ఇంకో నిన్న చూస్తే నేపాల్. మరి ఇప్పుడు ఆ తర్వాత ఈ భూతం ఎక్కడికి వస్తుంది? ఈ యూత్ ఎవరి మీద పడుతుంటారు అనేది కనుక చూస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇగో ఇక్కడ ఇదే నేను చెప్పింది. 23 సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ హావ్ బీన్ లైక్ బ్లాక్డ్. ఐ మీన్ ఇప్పుడంతా రిలీజ్ చేసిండ్రు అనుకోండి. ఇంగా ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల సోషల్ మీడియాని బ్యాన్ చేసిండ్రన్నట్టు కాకుండా అది ఏమైందంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కథం. ఇంక వాళ్ళను ఏదో ఒకటి కంట్రోల్ చేయడమో, ఏదో ఒకటి కంట్రోల్ పెట్టడం. సో, సోషల్ మీడియా బ్యాన్ అనేది ఏ ముసుగులో చేసిండ్రు అంటే అంటే కొన్ని వ్యతిరేకంగా ఎవరైనా ప్రభుత్వానికి మాట్లాడకుండా ఉండడానికి, చేయడానికి చేసిన ఒక ఇదొక అంటే పొలిటికల్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు మనం. సో, ప్రజలారా ఐ విల్ స్టాప్ దిస్ వీడియో ఓవర్ హియర్. నేపాల్‌లో జరిగిన పరిస్థితి ఇంకా ఎక్కడ కూడా జరగొద్దు అని అంటే నేను ఒకటే మాట చెప్తాను. యాజ్ పేరెంట్స్, యాజ్ ఎడ్యుకేషనల్ యాక్టివిస్ట్, యాజ్ టీచర్స్ లైక్ ఎవరైనా కావచ్చు. సొసైటీ, సభ్య సమాజం అంటే కొంత గౌరవము, ఆలోచన, ఇంకా దానికోసం కొంత చేద్దాము అని అనుకునే వాళ్ళము అందరం ముందు పడి చేస్తే తప్ప మన నెక్స్ట్ జనరేషన్‌కు లైవ్లీహుడ్స్ దొరకవు. ఎందుకంటే ఏఐ వచ్చేసింది. అన్ని జాబ్స్ తీసేసుకుంటుంది అది. సో యూనివర్సల్ అంటే యూనివర్సల్ బేసిక్ పే అని మనం అనుకోని ఎక్స్పెక్ట్ చేస్తే అది కుదిరే పని మాత్రం కాదు ఇండియాలో. మరి ఇండియాలో అది కుదరదు, టెక్నాలజీ లేదు, డబ్బులు రావు. మరి ఏం చేస్తామో ఒక్కసారి ఆలోచించాలి అందరూ కూడా. ఆ పిల్లల్ని ఏం చేద్దాం మరి మనం అందరం కలిసి. సో ఇన్ మై వ్యూ ఐ విల్ స్టాప్ దిస్ వీడియో రైట్ ఓవర్ హియర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. నేను చెప్పేదల్లా లాస్ట్ వర్డ్ మాత్రం మనం అందరం కలిసి కట్టుగా మనం ఏమన్నా నిజంగా ప్రశ్నిస్తే తప్ప మన నెక్స్ట్ జనరేషన్ బాగుపడదు. వాళ్ళని కాపాడాలి, ఆ పిల్లల్ని కాపాడాలి, వాళ్ళ చదువుల్ని కాపాడాలి, వాళ్ళ మానసిక ధైర్యాన్ని నింపాలి అని అనుకుంటే మనం ముందు పడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.